కర్ణంగారమ్మాయి వస్తావా ఇంట్రో నన్ను చెప్పమంటావా? అబ్బా అమ్మా నీకు ఎప్పుడు కంగారే, వస్తున్నా. నాకు కంగారు కదా, నీవెప్పుడు లేటే. ఓకే ఫైన్, ఇంట్రో అయితే చెప్తాం. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ లాంగ్ వీడియో ఏంటంటే నేను చెప్తా. ఓకే, ఆంధ్ర స్టైల్ బ్రాహ్మిన్ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇట్లా తెలుసుకుందాం అని మాత్రం చెప్పం, కానీ పెద్ద ప్రాసెస్ ఉంది, తెలుసుకుందాం. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఈ అమ్మాయి ఎంత తెలంగాణలో మాట్లాడుతుంది, ఆంధ్ర పచ్చడి అనుకుంటున్నారు ఏంటా? ఫ్రమ్ ఆంధ్ర, బోర్న్ అండ్ బాట్ ఆఫ్ తెలంగాణ. ఫస్ట్ మామిడికాయలు తీసుకొని ఆల్రెడీ కడిగి ముక్కలు ఇలా కట్ చేసి బాగు చేసి పెట్టుకున్నాము. ఆవకాయ అంటే వచ్చింది దీంతో పేరు ఆవాలు వేసి ఇలా మిక్సీ బట్టి పెట్టుకోవాలి. అలాగే కొన్ని మెంతులు కూడా వేయించి ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం నూనె పోయకూడదు ఎప్పుడైనా సరే. 3 మ్యాంగోస్ ఆవకాయ కారం. ఇదైతే మనకు సంవత్సరం పొడుగుతా కారం నల్లబడకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది. మేమైతే ఇదే వాడతాం. మేమేం ప్రమోషన్ చేయట్లేదు, మాకు ఆవిడ చెప్తున్నాం. కారం వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రవ్వ మన కంట్లో పడితే మనకు ఆవకాయ బాగా ఉంటది. ఇట్లాంటి వేసేటప్పుడు తుమ్ములు వస్తాయి గాయస్. ఫస్ట్ మనందరికి మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి 25 కాయలు సరిపోతున్నాయి. 25 కాయలకి 1 కేజీ కారం, 1 కేజీ ఉప్పు, 1 కేజీ ఆవు పిండి, మెంతిపిండి కలిపి 1 కేజీ వేస్తాం. చేత్తో కలిపితే మంట కూర్చుందని ఫస్ట్ గెలుతో కలిపి ఇట్లా బాగా ఫస్ట్ కలపాలి. కలిపితేనే ఉప్పు కారం మంచిగా ముక్కలు పడుతుంది. అందరూ ఎక్కువగా తెలంగాణలో ఆవకాయ అంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటారు. ఆంధ్ర ఆవకాయలో అల్లం వెల్లుల్లిపాయ ఉండదు. బ్రాహ్మణ్స్ ఆవకాయలో అసలు ఉండదు. ఎక్కువ ఇంగ్రీడియంట్ టేస్ట్ ఆవాలు, మెంతులు, ఇంగువ. అందుకే ఆంధ్ర పచ్చడి అంత ఫేమస్. వేస్తున్నాము. ఒక 150 గ్రామ్స్ మెంతిపిండి సరిపోతుంది. ఆవపిండి మాత్రం 1/2 కేజీ పైనే వేసుకోవాలి. ఇంకా కొంచెం ఘాటు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటారు. మా మమ్మీ ఇంత చేసి టేస్ట్ రాదు గైస్. నేను ప్రియా వాళ్ళ గ్రౌండ్నట్ ఆయిల్ పోస్తున్నా కాబట్టి మా ఆవకాయకి టేస్ట్ వస్తుంది. ఇంత పని చేస్తుంది, నూనె పోస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా బ్రాండ్ ప్రమోషన్ కాదు, ఇది జస్ట్ మేము వాడే మా ఆవకాయ బ్రాండ్. చుండూరి వారి ఆవకాయ. అమ్మా, నువ్వు ఎంత కలిపినా కూడా తమ్ముడంత పులిహోర నువ్వు ఎప్పటికీ కలపవు అమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్యా. ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిలో పెడితే ఏమైతుందంటే కలపడం తప్పు కాదు, స్టాక్ చేసుకునేది మాత్రం మనం జాడీలోనే స్టాక్ చేసుకోవాలి. ఇది కొంచెం డబ్బాలో అంటే సో ఫైనల్లీ మా ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. మీరు కూడా ఆవకాయ పెట్టుకొని కామెంట్ చేయండి, టేస్ట్ ఎట్లుందో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కరణంగారమ్మాయికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ తెలంగాణ, ఆంధ్ర ఏదైనా మర్చిపోతారు కానీ ఈ సీజన్లో ఆవకాయ పెట్టుకోవడం మాత్రం మర్చిపోరు. See you guys.